ఉమ్. సో ఇప్పుడు మనం ఏం రాయించాం అక్కడ పైన చూసారా? హల్ వర్ణం. అవునా? ఏమన్నాం అక్కడ? హల్ అల్వర్ణం. అంటే అచ్చులేని వ్యంజనం. దీని తర్వాత ర వర్ణము ఉంటే ఆ హల్లు వర్ణానికి రేఫ అనేది కింద వస్తుంది. అంటే ఏంటి? ఈ హల్లు వర్ణంలో ఇప్పుడు రా అన్నాము. రా అంటే మళ్ళీ అందులో ఆ ఉంది కదా, ఆ ఎక్కడ పోతుంది? మాలో కలుస్తుంది. తెలుసు కదా మీకు. అవునా? సో కాబట్టి ఏమైపోయింది అది అక్కడ? మ. మనం బేసిక్గా రా ఎక్కడ రావాలో చూస్తున్నాం అంతే. అవునా? ఈ రా అనేది కింద వస్తుందని చెప్పుకున్నాం. సో కింద వస్తే ఎట్లా పెడతాము? ఒక గీతలాగా పెడతాం దాన్ని. ఓకే, అర్థమైనా? దానిని క్రింద వస్తుంది, దానిని గీత ఇలాగా సూచిస్తాము అని చెప్పేసి రాసుకోండి. ఓకేనా? అంటే కన్నా ముందు దానిని, దానిని అంటే ఏంటి? ఆ రేపను ఎలా సూచిస్తాము? ఆ, గీత పెట్టేసి ఈ గీత ఇట్లా. ఓకేనా? అర్థమైందా? ఓకే అమ్మా. ఇలా సూచిస్తాము. అంటే అంటే దానికి ఉదాహరణ అన్నమాట ఇప్పుడు. కదా? అర్థమైందా? అంటే ఉదాహరణ ఎలాగుంటుంది అని చూస్తున్నాం అనమాట. ఏంటది? మ అని చెప్పింది. మ అనేది ఒక వ్యంజనం. పుష్ప గారు ఓకేనా? ఓకే మేడం. అమ్మా. ఆ తర్వాత రా అనేది వర్ణం తీసుకున్నాం. సో ఇప్పుడు అది ఏమైపోయింది? ఇప్పుడు మనకి ఈ వ్యంజనం ఏదైతే ఉందో ఆ ఆ హల్, హల్ అనేది ఏదైతే ఉందో హల్ వర్ణం అనేది, సో అది మనము ము అని రాసాం అనుకోండి. సో ఇప్పుడు ఈ రాలో ఉన్నటువంటి రాని ఎలా చేసుకున్నాం? ఇలా పెట్టుకున్నాం, అంటే ఒత్తులాగా పెట్టుకున్నాం. సో దాన్ని ఒత్తులాగా పెట్టుకుంటే మరి ఎందులో ఉన్న ఆ ఏమైపోయింది? మాలో కలిసిపోయింది అది. అర్థమైందా? సో అందుకని ఏమైంది అది? రా. అర్థమైందా? అంటే కింద రావడం అనేది ముఖ్యం. మరి మ్రా అన్నప్పుడు మా ఉమ్, తర్వాత రా పలుకుతున్నాం కదా, రాళ్ళనే అవును. ఉంటది కదా అచ్చు. అంతే ఉంది మీరు. అంతే ఉంది. మాలే కలవదు, రాళ్ళనే ఉంటుంది. రాలో ఉండదు, రాసేటప్పుడు అలాగే రాస్తాం. అంటే ఇప్పుడు రాస్తున్నప్పుడు దీన్ని మనది రెండింటిని శృతి పరంపర కంబైన్ చేసి, కాబట్టి, కంబైన్ పరంపర చేసి, కాబట్టి రాలోనే ఉన్నట్టు లెక్క. అంతే. అంతే, ఇప్పుడు రాలోనే ఉంది కానీ ఆ రాలోనే ఉంటే మరి మా అని ఇట్లా రాయాలి కదా. కదా? రాలోనే ఉన్నట్టు లెక్క, కానీ రాయడంలో ఇలా రాస్తాం. అర్థమైందా? ఆ శబ్దం ప్రొనౌన్సియేషన్ కూడా అట్లే వస్తుందమ్మా, మ్రా ఆ, అని వస్తుంది. అంతే. అంతే. ఓకే. మోర్ ఆ అన్నమాట. కదా? మ్రా. తర్వాత ఇప్పుడు మనం ఈ ఒక్క కండిషన్ నేర్చుకుంటే పైన ఎప్పుడు రావాలో అర్థమైపోయింది. ఇది లేకుండా వేరేది ఉంటే పైన రావాలని అర్థం కదా. సో రెండు ఓకే. విషయాలు చెప్పాల్సిన పని ఉండదు మనకు. ఏముంటది? ఒక్క విషయం తెలిస్తే రెండవది అర్థం చేసుకోవడం. అవునా కదా? అది అర్థాపత్తిగా పోతుంది. అంతే. అర్థాపత్తి అంటే ఇది కాదు అంటే మిగతాది ఎక్కడ వస్తుంది? పైన రావాలి. అర్థమైందా? ఇప్పుడు ఓకే. శర్మ ఉంది. ఇప్పుడు నేనేమన్నాను? రు అన్నాను. రు తర్వాత ఏదో ఒక హల్లు వర్ణం తీసుకున్నాను. హల్లు వర్ణం. హల్లు వర్ణమా? కాదు, వర్ణం తీసుకున్నాను. ఏదో ఒక వర్ణం తీసుకున్నాను. ఏంటి మరి? పావర్ణం పా తీసుకోండి, పవర్ణం. పా. పవర్ణం తీసుకున్నాను. సో ఇప్పుడు ఏమైపోయింది అది? పా అనేది కంప్లీట్ గా రాసి రేప్ అని పైన రాస్తాం. అర్థమైందా? ర పా. ఎలా చదవాలి దీన్ని? ర పా. పా. దీన్ని ఎలా చదవాలి? మ రా. మ్రా. అర్థమైందా? ఇదేమో మ్రా, ఇదేమో అది ప్రా. ప్రా. ప్రా కాదు, సారీ, ర్పా. ఏంటది? పర్. ర్ పా. పా. అంటే ఏంటి? పా అప్పుడు వచ్చేసి. ఇక్కడ రకారం పూర్తిగా కరెక్ట్. హల్లుతోనే లేదు, కరెక్ట్. అచ్చుతో ఉంది. ఉమ్. సో రివర్స్ అవుతుంది అక్కడ. ఏమవుతుంది? ఉమ్. ఇక్కడ రా ఫుల్గా ఉన్నది ఆఫ్ అయిపోతుంది లెటర్లో రాస్తున్నప్పుడు, రెండు మిక్స్ చేసి రాస్తున్నప్పుడు. తర్వాత ఇక్కడ రా సగంగా ఉన్నది ఏమనిపిస్తుంది? ఇక్కడ కంప్లీట్ అవుతుంది. అర్థమైందా? అమ్మా,
అక్షరానికి ముందుగా వచ్చినప్పుడు పైన రేఫం అవుతుంది, ఉమ్, అక్షరానికి తర్వాత వచ్చినప్పుడు కింద గీత వస్తుంది, అంతే కదా? అంతే. సో ఇప్పుడు మనకి ఇప్పుడు నేను ఇలా రాయకుండా ఏం చెప్పాలి ఇప్పుడు దాన్ని? ఇప్పుడు రు పా ఉంది. సో ఇలా వస్తుందా, కింద వస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? రాదు. కింద వస్తుందా ఇప్పుడు దీనికి? పా అనే వర్ణం రాదు. రాదు. ఇది పని చెయ్యదు. ఎక్స్ మార్క్. ఓకే. తర్వాత ఇప్పుడు చెప్పండి ఇంకా. తా ప్లస్ ర్. ఇది రా రాదు కదా. రాదు. వస్తుందా? సా అన్నాను అక్కడ. హల్ వర్ణం అని చెప్పాను నేను మీకు. హల్ వర్ణం అంటే ఎట్లుండాలి? ఇందులో అచ్చు ఉండొద్దు. మరి అచ్చు ఉంది అందులో. మళ్ళీ ఇది కంప్లీట్ గా ఉండాలని చెప్పాను. రా అనేది కంప్లీట్ గా ఉండాలి, హల్లు సగం. అచ్చుతో ఉండాలి అన్నాను. అది లేదు కాబట్టి అది రాదు, పని అది చేయదు. కింద వస్తుంది, స్ట్రా వస్తుంది. అది కాదు ఇక, అది పని చేయదు అంతే. అది ఎలా వస్తుంది అనేది తర్వాత విషయం కదా. ఓకే, సర్ అవుతుంది పని అది. చేయదు. అంతే, సర్ అవుతుంది. ఏమవుతుంది మరి అది? సర్. అర్థమైందా? అంతే అంతే. సో ఇదేమో నెక్స్ట్ ఇదేమవుతుంది? రుపా. అర్థమవుతుందా? గొప్ప. ఉమ్. సో ఇలా వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. మ్మ్, అర్థమవుతుందా? సా తర్వాత రా ఉన్నది కదా, సగం రా ఉంది కదా, మ్మ్. ఈ సాను చదివేటప్పుడు ఈ స్రాన్ చదవమా అదని? ఎందుకు చదువుతాము? సా కంప్లీట్గా ఉంది. సా ర్ సర్. అక్కడ అచ్చు ఉంది అప్పుడు కదండి. అప్పుడు స్రా చదవాలంటే ఇది సగం ఉన్నప్పుడు స్రా అవుతుందా? ఆ తర్వాత ఇప్పుడు ఇదేమవుతుందో చెప్పండి. ఫస్ట్ సర్ అవుతుంది, అవునా? సర్. ఓకే. ఓకే. ఇప్పుడు రా మ్మ్. ఇప్పుడు స్రా అవుతుంది, ఫుల్ అంటే అక్షరం అది ఉంది కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది? అది మనం చెప్పుకున్న రూల్కి ప్రకారంగా ఉందా అది? ఉంది. 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 సో కాబట్టి ఆ రా అనేది ఎక్కడ రావాలి? కింద. కింద రావాలి. క్రింద అంతే, రావాలి. రా. అంతే. ఉమ్. కింద. కింద ఎట్లా వస్తుంది? గీత పెట్టుకోవాలని చూపించాను. అంతే. అర్థమైంది ఇప్పుడు? ఓకే, అర్థమైందమ్మా. అంతే. సగం ఉన్న అక్షరం సగమే పలకాలి, పూర్తిగా ఉన్న అక్షరం పూర్తిగా పలకాలి. అంతే. పలకడంలో ఒకలాగా ఉంటుంది, రాసేది మనకు కనిపించేది రూపము, దృశ్య రూపం వేరుగుంటుంది. అవునా? ఉమ్. అవునా కదా? అవునమ్మా. ఉమ్. సో చూడండి. మన సృజు ధాతువులో ఉన్నాం ఇప్పుడు. సో ఇది అర్థమైందిగా, తీసేయచ్చా? ఉమ్. ఓకే. యా. ఇప్పుడు ఇంక ఇప్పుడు ఎనీవేగా కాదు, కొత్తవి రాయడం కాదు. సృజు కదమ్మా. అదే. సృజ సృజ్. విసర్గి. సృజ విసర్గి అంటే ఏమైంది? సృజ్ అయింది. అవునా? సృజ్ అయింది అంటే ఏమైపోయింది చెప్పండి? స్రక్ష్యతి రాసేసామండి అది. ఉమ్. ఏమైంది అది? స్రక్ష్యతి. స్రక్ష్యతి. స్రక్ష్యతి ఎందుకైంది? మనకి ఇక్కడ సూత్రం చెప్తానన్నారు, రాసుకోండి. ఏం రాస్తారు? సృజి దృశోర్ ఝల్ యమ కితి. యమ కితి అంటే ఏంటి? అమ్మ అకితి అన్నమాట అక్కడ. ఓకేనా? ఇక్కడ రాస్తాను. సారు కిందికి రాస్తున్నా రాలేదు, కింద రాలేదు, రాస్తున్నా రాస్తున్నా. కిందకి ఏంటండి? అడుక్కొచ్చేసాం, స్క్రీన్ అడుక్కొచ్చేసాం, కిందికి ఓ పైకి పెడతాను పోతలేదు. పెడతాను అది పెడతాను ఫస్ట్. పై జరుగుతలేదు అది. అదే అదే జరుగుతలేదు. ఫస్ట్ ఇది సూత్రం చూడండి. సృజ. సృజ అంటే ఏంటి? సృజ ధాతువు. అవునా? తర్వాత దృశ్. ఈ రెండు ధాతువులకి దృశోర్ అన్నాము. ఒకసారి ఏమాగండి, నేను విడదీసి రాస్తాను, మీరు సూత్రం చెప్పండి. ఓకే. దృశోహో ఝల్. ఏముండాలి పరంగా? జల్. ఝల్ అంటే ఏంటి? ఝలి అన్నమాట. ఏం రాస్తాం ఇక్కడ? ఝలి. పరంగా రాయాలి అని అన్నాను కాబట్టి ఏం రాయాలి నేను ఇక్కడ? ఝలి. అవునా? అంటే ఝల్ అన్నమాట. సో ఝలి వర్ణం ఉండాలి. తర్వాత ఏమన్నాము? అమ్మ. ఏముండాలి ఇంకా? అమ్మ. అమ్మో. తర్వాత ఆకీతి అంటే ఆమె, ఆకీతి అన్నమాట. అర్థమైందా? సో అమ్మ, అమ్మ అవుతుంది. ఓకే.
అర్థమైందా? ఇప్పుడు సప్తమిలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి. జలి, జలి ఉన్నది, జలి ఆ, అకుతి. ఆ, అంటే ఏంటి? అతిథి. సో ఇప్పుడు రెండింటిని కంబైన్ చేసి చెప్పాలి. ఏంటది? ఆ ప్రత్యయం అనేది జల్లి వర్ణముతో స్టార్ట్ అవ్వాలి, అది కిత్తయి ఉండకూడదు. అర్థమైందా? అకితి. అకితి అంటే ఏంటిది? కిత్ అయ్యి ఇది కాకూడదు. ఉండకూడదు. ఆ జల్లి వర్ణముతో మొదలైనటువంటి ప్రత్యయం. ఏంటి జలి అంటే అమ్మ ఏంటి? నేను చెప్పనా? చెప్పండి. సృజు ఉమ్, సృజు దృశో ఉమ్, జలి అకితి. తర్వాత అప్పుడు అదేమైతుంది? అమ్మ. అమ్మ అంటే ఏంటి? ఆహా. అంవర్ణము ఆదేశం వస్తుంది. అమ్మ చివరిగా వస్తుందమ్మా. అమ్మ ఆదేశం ప్రథమ అంటున్నాం కదా, ఓకే ఓకే. అమ్మ ఆదేశం వస్తుంది. ఓకే. సో మరి అమ్మలో ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. మరి ఏది తీసుకురావాలి కదా? అక్కడ ఏ జల్లి వర్ణం ఉన్నది, ఏ అమ్ము దానికి రిలేటెడ్ అంటే ఏంటి? ఏం తీసుకురావాలి? యథాసంఖ్యమా? యథాసంఖ్యం ఎందుకు అవుతుంది అది? అంటే ఉమ్, జల్లు వర్ణం ఏది దాన్ని సమానంగా తీసుకురావాలి కదా. ఉమ్. అంటే ఎట్లా అవుతుంది? ఎట్లా తీసుకొస్తాం యథాసంఖ్యం శబ్దంతో, కాకుండా? ఉచ్చారణతో. ఉచ్చారణ స్థానాలు, ఉచ్చారణ స్థానాలు. ఉచ్చారణ స్థానం. అంతే. అర్థమైందా? ఓకే. ఉమ్. అదే సృజ దృశోర్ ఝల. ఏమనాలి అక్కడ? ఝల్, ఝలి అమ్. ఇక్కడ ఈ ఉంది, తర్వాత ఆ ఉంది. అంటే ఏంటి ఇది? ఇకో ఎణచి అప్పుడు ఏమైపోయింది? అది యా అయిపోయింది. ఝల్యం. యమ్ తర్వాత ఆ ఉంది. సో యమకితి, ఝల్ యమకితి. అర్థమవుతుందా? ఓకే అమ్మా. సృజే, సృజ్, సృజ, సృజి. ఇక్కడ ఏమనాలి? సృజి. ఓకే. సృజ్ అనే ధాతువు ఏంటి? సృజి. సృజి దృశోహో. సూత్రం ఏం చెప్పారు? సృజి దృశోహో. ఏం చెప్పాలి అక్కడ? దృశోర్. ఇది విసర్గ రేఫ అయిపోతుంది కదా. సృజి దృశోర్ ఝల్యమకితి. అర్థమైందా? అది సృజి దృశోర్ ఝల్యమకితి కదా. అమ్మ ఈ సూత్ర సంఖ్య సూత్ర సంఖ్య 6 1 58. 50. ఓకే. 6 1 58. అమ్మ ఈ సూత్రం ఇప్పుడు మనకి ఏం చెబుతున్నది? ఏం చెప్తున్నాము మనము? సృజ్ దగ్గర ఏమైపోయింది? అది స్రా రేప పెట్టుకున్నాము. అవునా? ఇది మనకు అకితి అవునా కదా చూసుకోవాలి. ఇప్పుడు మనకి స్యా అనే ప్రత్యయం ఉంది ఇక్కడ. పరంలో ఏముంది? స్యా అనే ప్రత్యయం ఉంది. ఈ స్యాలో సకారం చూస్తాం మనం. అవునా? ఈ సకారం అనేది జల్ అవునా కాదా? ఫస్ట్ రూల్. జల్లే. జల్లే. జల్ అంటే ఏంటిది? లా ఉంది కాబట్టి షషసర్ హల్ మొత్తం వస్తున్నాయి. అవునా? జా నుండి 4 3 2 1తో పాటు షషసర్ సార్. హల్ కదా. సో అంటే షా షా సా సా వచ్చింది కదా అందులో, కాబట్టి ఇది జల్. అవునా? జల్ అయిపోయింది. సో ఆ కితి కిత్తుగానిదై ఉండాలి. మనం ఏం చెప్పుకున్నాము? ఆర్ధధాతుకాలు. ఆర్ధధాతుకాలకి కిత్తు కిత్తులు ఎట్లా చెప్తామా? అవసరం వస్తాయా అవి? అంటే అంతరంగ కార్యంలో చెప్తామా? చెప్పాము. అది అపిత్ అయితే గిత్ అని అట్లా చెప్తాం కదా. సో ఇప్పుడు అవునవును, దీన్ని చెప్పాము. దీనికి చెప్పాము కాబట్టి గిత్ వచ్చేది అవకాశం లేదు. మళ్ళీ కకారం ఎత్తు, ఇక్కడ అకితి అన్నారు. అకితి అంటే ఏంటిది? కకారం ఎత్తు అయినటువంటిది ఇందులో ఉందా సియాలో? లేదు. లేదు. సో కాబట్టి అది అకితేనా? అశితే. అకితి. అశితి కాదు, అకితి. కీర్తి. ఓకే. సో అంటే అకితి అంటే ఏంటిది? పరంగా ఉండాలి. ఏ దానికి పరంగా? మనం ఏదైతే ధాతువు చూసుకుంటున్నామో సృజ్జి ధాతువు, దృశ్య ధాతువు, వాటికి. అర్థమైందా? ఓకే. అంటే ఈ 2 ధాతువులకి ఏం పనిచేస్తుంది? ఈ సూత్రం పనిచేస్తుంది. దృశ్యలో ఏమవుతుంది? ద్రా. అవునా? దృశ్యలో ఏమవుతుంది? అది ద్రా. ద్రా. సృజ్జిలో ఏమవుతుంది? స్రా. స్రజ్. స్రజ్. అర్థమైందా? ఈ జకారానికి ఒక సూత్రం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం ఏమని? అదేంటి?
వ్రశ్చ సృజ మృజ రిజ యాజ ఆ, యజ కదా. సో ఇవన్నీ వచ్చినాయి. సో కాబట్టి ఇది గారు మీ దగ్గర నుంచి వస్తుందా? అమ్మ దానికి పరములో సా ఉండాలా? పరములో ఉండాలి కదా. సో పరములోనే జలి అకితి అన్నాం కదండి. జలి అకితి అనేది ఎక్కడ ఉండాలి? పరంగా ఉండాలి. అకితి అంటున్నాము, జలి అంటున్నాము, పరమే కదా అవి. ఓ, అవునవును. సప్తమి అది కదా. సప్తమిలో హలంత శబ్దాలన్నీ కూడా ఎలా ఉంటాయి? ఇకారముతో ఎండయి ఉంటది సప్తమిలో. ఆ, అవునా. జగత్ ఏమవుతుంది అది? జగతి. జగతి. వరుణ్ వరుణి కదా. అరుణి. సో జస్ట్ ఊరికే చెప్తున్నాను మీకు, అలా ఉంటే అది అవును. ఏమైతుంది. సో ఆ, తర్వాత జలముచ్చు జలముచ్చి. అంతే. అర్థమవుతుందా? ఓకే. సృజ్ సృజి. సృజి. ఝల్ జలి. ఝలి. అకిత్ అపితి. అకితి. కితి పితి కాదు, కితి. అకితి. షిత్ శితి. షితి. అల్ అలి. అలి. అర్థమవుతుందా? ఉమ్. జష్ జషి జషి. జషి. మిత్ మితి మితి. మితి. దివ్ దివి దివి. దివి. అలా అన్నమాట. అర్థమవుతుందా? అది సప్తమిలో వస్తుంది. అంటే ఏ శబ్దమన్నా తీసుకో, అది నపుంసకమే కానీ, స్త్రీలింగమే కానీ, పుంలింగమే కానీ, ఏదన్నా కానీ దానికి సప్తమిలో ఎలా ఉంటుంది? ఈకారం ఉంటుంది. అంతే. ఇకార్ హలంత శబ్దం ఏదైతే ఉందో దానికి ఇకారం పెట్టుకోవాలి. ఉమ్. ఆ మూల శబ్దం ఏదైతే ఉందో దానికి ఇకారం పెడితే అది సప్తమి రూపం. ఓకేనా. ఓకే. అంటే ఇప్పుడు జలి ఉంది అంటే ఏముంది? ఎక్కడ ఉన్నట్టు? అది పరంగా. సప్తమి. ఆ, అంటే సూత్రాలలో దాని అర్థం ఏంటిది? పరంగా. అంటే పరంగా. సప్తమి యొక్క భావం ఏంటిది అక్కడ? పరము కదా. ఉమ్. సో పరంగా ఉంది అని అవును. అర్థం. ఇప్పుడు జలి అనేది ఎక్కడుంది? పరంలోనే ఉన్నది. పరంగా ఉంది. అకితి అనేది ఎక్కడుంది? పరంలోనే ఉన్నది. పరంగా ఉండాలి. సో అట్లా అన్నమాట. అర్థమవుతుందండి? అమ్మ ఇక్కడ అమ్మనే దానికి అర్థం కాలే. అమ్మ అంటే అమ్మ ఆదేశంగా వస్తుంది. అమ్మ అంటే ఏంటిది? అమ్ ప్రత్యాహారం. అమ్ ప్రత్యాహారం ప్రత్యాహారం ఆదేశంగా వస్తుంది. అందులో ఉన్న వర్ణాలు ఆదేశంగా వస్తాయి. మరి అందులో చాలా ఉన్నాయి, ఏదాన్ని తీసుకురావాలి కదా. అవునా కదా. సో ఆ చివరి అవును. ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఇప్పుడు స్త్రీ ఉంది. సృజ్జులో సృజ్జులో ఇప్పుడు దీనికి రావాలి, అం ప్రత్యాహార వర్ణం రావాలి. అవునా. అవును. ఇప్పుడు దీంట్లో అకితి అన్నాము. అవునా. ఇదంతా సిచ్యువేషన్ అంతా సూట్ అయిపోయింది. సో దీంట్లో ఓకే. మారేది ఏది మరి కదా. ఆ, అర్థమైందా? అవును. ఇప్పుడు మనకి ఇది షష్ఠి అని అర్థమైంది. దీంట్లో ఏం మారాలి కదా. సకారం మారాలా, రీ మారాలా, జా మారాలా? అదేం చెప్పలేదు. అవునా. ఏమన్నారు? అమ్మ అన్నారు అంతే. అమ్మ ఆదేశం వస్తుంది అని చెప్పిండ్రు. ఓకే. అవును. ఇది ప్రథమ అన్నారు. ఇది ప్రథమ, ఇది 6. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ వచ్చే ఆదేశము ఎక్కడ రావాలి? అవునా. షష్ఠి స్థానంలో. షష్ఠి స్థానంలో రావాలి. షష్ఠి స్థానంలో ఇదే కదా. సృజ్జి అనేది మొత్తం షష్ఠినే. అయితే ఎక్కడ వస్తుంది? అందులో 3 కిత్తులో అక్షరాలు ఉన్నాయి. కిత్ అన్నమ్మా. కిత్. అది కాదండి, అది పరంగా ఉంటే ఇలా రావాలని చెప్పారు కదా. అప్పుడు పరిభాష సూత్రానికి వెళ్ళాలి, ఎక్కడ రావాలో చెప్తుంది అది. పరిభాషా సూత్రం చెప్తుందా లేకపోతే ఎవరు చెప్తారు? అదే చెప్తుంది. అంటే మరి ఏ అక్షరము దగ్గర మనకి మార్చాలి అని ఎక్కడ చెప్పేది అదే పెట్టుకోవాలి? కదా. సో పరిభాష ఏమొస్తుంది మరి ఇక్కడ? తెలీదు. ఉపధాలు అన్నమాట. ఏమంటుంది ఇది? ఈ ఉపధాలు రావాలి అని చెప్తుంది. ఈ సూత్రం ఏం చెప్తుంది? లఘు ఉపధ ఏముంటుందో దానికి అని చెప్తుంది. ఓకే. సో ఇప్పుడు అమ్మ అనగానే మనకి ఏమేమి లెటర్స్ వస్తున్నాయి చూడండి. ఆ నుంచి అచ్చులన్నీ, ఆ నుంచి అవ్వరకి అచ్చులన్నీ. ఓకే. తర్వాత యమంగణనం.
అంతవరకు అన్నమాట కదా. యమంగణనం వరకు అంటే ఆ నుంచి అచ్చులన్నీ. తర్వాత ఏముంది? హయవరట్. ఏమొస్తుంది తర్వాత? లన్ హయవరట్ అయవరట్ లణ. తర్వాత ఆరోది తర్వాత వస్తుంది ఏమొస్తుంది? హయవరట్ లణ తర్వాత యమంగణనం. అర్థమైందా? ఉమ్. య మాంగ అణ న ఇవన్నమాట ఈ లెటర్స్. అవునా? ఆ ఈ వణ్ రిల్ రిక్ ఏ ఓం ఐ ఔచ్ హయవరట్ లణ్ యమంగణనం. వచ్చిందా ఆ నుంచి అం వరకి? ఉమ్. అంటే ఈ ఆ నుండి ము వరకి కదా. సో మధ్యలో ఏమున్నాయో అవి తీసుకోవాలి. అవునా? ఆని మొదలుకొని మాకారాన్ని తీసుకోము. అవునా? ఉమ్. ఆ, అయితే ఇప్పుడు దాంట్లో మనకి కావాల్సింది ఏముంది? రీ ఉంది. అవునా? ఈ రీకి ఈ ఉపధాలో ఉన్నటువంటి వర్ణము ఎట్లా ఉండాలి? హ్రస్వమే ఉండాలి. ఉందా? అప్పుడు ఇందులో నుంచి ఏదో ఒకటి వస్తుంది. ఈ రికారం ఎక్కడొస్తుంది అని అంటే మనం ఏమనుకున్నాము? రెట్టు రసానాం ఏమన్నాము? తాలు మూర్ధ. ఆ? ఏంటి? రెట్టు రసానాం మూర్ధ. సో అయితే ఇప్పుడు రి అన్నాము, రే టూ అన్నాము, తర్వాత రా అన్నాము. అవునా? రెట్టు రసానాం మూర్ధ. సో అయితే మూర్ధ మరి ఇక్కడ మనము వర్గీయ వర్ణం తీసుకోవాలా? కాదు. సో రికారానికి రిలేటెడ్గా ఏముంటుంది? రేప తీసుకుంటాం మనం. అవునా? అవును. అవునా కదా? ఏం తీసుకుంటామండి? రేప తీసుకుంటాం. సో అయితే అన్ని రే వర్ణాల ఉచ్చారణ స్థానాన్ని చూడండి ఇప్పుడు. ఏమొస్తుంది ఇక్కడ? రికారానికి ఈ రివర్ణానికి రివర్ణం ఉంది కదా అది. సో అది రు అని చెప్పట్లేదు, మనం రి అంటున్నాం. సో రి వర్ణానికి సో అప్పుడు ఏమవుతుంది? జనరల్గా ఏం తీసుకొస్తాము? గుణం కావాలి అక్కడ. అవునా? ఏం కావాలి? అది గుణం. గుణం రేపం కావాలి. రా ఆ, అదే ఉపధాలో హ్రస్వ వర్ణానికి గుణం కావాలి అని చెప్పుకున్నాం మనం. సార్వధాతుక ప్రత్యయము పరంగా అంటే ఆర్ధధాతుకమన్నా సార్వధాతుకమన్నా పరంగా ఉంటే ఉపధాలో ఏం కావాలి? గుణం కావాలి అని చెప్పుకున్నాం. సో దానిని ఆపేసి ఈ సూత్రం చెప్తుంది ఏమని? సృజ్ తర్వాత దృష్ వీటికి మాత్రము ఎలా ఉండాలో కండిషన్ చెప్పింది. ఈ కండిషన్లో అం రావాలి అని చెప్పింది. ఏం చెప్పింది? అం అమ్మ ప్రత్యాహార రావాలి. వర్ణం రావాలి అని చెప్పింది. మరి అం ప్రత్యాహార వర్ణం రావాలి అంటే మరి దాంట్లో ఏం తీసుకోవాలి కదా? ఏం తీసుకోవాలి అంటే ఏం చెప్పాలి మనము ఇక్కడ? ఆ నుంచి అవ్ వరకు ఆ, తర్వాత ఆ, ఈ అక్షరాలన్నీ ఆ, వీటిల్లో మరి ఏది రిలేటెడ్? ఇప్పుడు గుణం అన్నాము, గుణానికి రిలేటెడ్ ఏంటి? అర్. అవునా? అర్ సో వృద్ధి అన్నాము ఆర్ కదా. అంటే రేప మాత్రం కనిపిస్తుంది అందులో, మనకు రకారం అనేది కనిపిస్తుంది. అవునా? అవును అవును అవునా కదా. సో అంటే ఉమ్. ఏంటిది? ఈ రికారానికి రిలేటెడ్ ఏమొస్తుంది? రకారం, రవర్ణం. ప్రకారం అర్థమవుతుందా? సో అవును. రవర్ణం. సో రవర్ణం తీసుకోవాలని అర్థం అక్కడ. ఉచ్చారణ స్థానం చూస్తే రవాణమే వస్తుంది. ఉచ్చారణ స్థానం ఒకటి అది చూడండి. ఇవన్నీ కూడా ఉచ్చారణ చేస్తూ చూస్తే కూడా మనకి ఇదే వస్తుంది. తర్వాత అవును. ఇంకొకటి ఈ గుణము వృద్ధులు జరగడానికి కావలసినవి ఏంటి? రేప కదా. రేప సో అవును రేప కాబట్టి ఈ వికారానికి ఏముంటుంది? రానే ఉంటుంది, రవర్ణమే ఉంటుంది. అవునా? అవును. అర్థమైందండి? అర్థమైంది. హ్మ్. తర్వాత మనకి ఇక్కడ టా పెట్టాము, వేరేవేవో పెట్టాము, అలా రూపం అయితే లేదు మనకి. స్రక్షతి రావాలి. స్రక్షతి రావాలంటే ఏం కావాలి? రానే కావాలి. ఈ రా కావాలి అంటే ఉచ్చారణ స్థానంలో అది ఫిట్ అయిందని అర్థం. అంతే. మళ్ళీ తర్వాత అన్ని రిలేషన్స్తో చూసుకుంటే ఈ గుణవృద్ధులు చూసుకుంటే రా ఒకటే వచ్చింది, కానీ యా కానీ వేరే ఏ వర్ణాలు రాలేదు మనకి కదా. అవును అవును అవునా? సో ఇప్పుడు రేకి రిలేటెడ్ రానే చెప్పుకుంటాం మనం. దేనికి? ఇక్కు వర్ణాలకి అచ్చు పరమైతే ఏమన్నాము? ఎన్ సంధి యణాదేశం వస్తుంది అని చెప్పుకున్నాం. ఆ యణాదేశంలో ఏముందండి? రికారానికి రేపనే ఉంది. అవునా కదా. అవును అవును సో అట్లా అన్నమాట. మనకి కొన్ని సూత్రాలు తెలుసు కాబట్టి దాన్ని అనలైజ్ చేసుకుంటూ దాన్ని చూసుకుంటూ సో దానితో పాటు దీన్ని అనలైజ్ చేస్తే ఏమొచ్చింది మనకి? రేపనే వస్తుంది, రేపు రకారమే వస్తుంది. సో అట్లా అర్థమైందండి? అర్థమైందమ్మా. అది అమ్మ ఇది అమ్మ రూపం. అదే
అమ్మ రూపం అమ్మ రాశాను. ఆదేశం వెనుక ఇంత కథ ఉన్నదా? అంతే అంతే. యా, ఇది రూపమమ్మ స్రక్ష్యతి. 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 ఇప్పుడు మీరు ఎప్పుడు మర్చిపోరు అనుకుంటే ఇక. ఈ ఈ ఎండ్ రిలేషన్షిప్ ఒక్కసారి చెప్పండి దీనికి. ఏంటండి ఎండ్కి ఎన్న రాదు ఇక్కడ. సో ఎన్న వస్తే మనకి ఏం కావాలి? అదే రు కదా. కావాలి. ఓకే. ఎన్న వస్తే ర్ హల్తో రావాలి. కానీ మనకి ఏం తీసుకున్నాం? రా తీసుకున్నాం, రా వర్ణం తీసుకున్నాం కంప్లీట్ గా. అవునా? అచ్చుతో కూడింది తీసుకున్నామండి మనం. ఓకేనా? అర్థమైందా? అలాగే. అదే ఎండ్ అంటే దీనికి ఏం రిలేషన్షిప్ నాకు సందేహం వస్తుంది. ఎన్న రాదు. అమ్మ అమ్మ అని చెప్పారు కదా, అమ్మ ప్రత్యాహారం అని చెప్పారు. ప్రత్యాహారం అంటే మీరు ఎండ్ యూజ్ చేసినారు, దానికి సందేహం అవునండి. ఎక్కడుందో బా లింక్ అనేది. అవునవును, కరెక్టే. ఇప్పుడు అం ప్రత్యాహారంలో చాలా వర్ణాలు వచ్చాయి కదా, ఇప్పుడు చూసారు కదా అచ్చులన్నీ. అవునా? సో అచ్చులన్నీ, తర్వాత హ య వ ర, తర్వాత పంచమ వర్ణాలు. అవునా? లా అంటే ఏంటి? అవన్నీ వచ్చినాయి. మరి ఈ రి అనే స్థానంలో మరి అమ్మ అంటే ఏం పెడతావు? అవునా కదా? ఉచ్చారణ స్థానం చూసుకుంటూ రావాలి. ఆ, చూస్తే మనకి అది కొంచెం టైం కన్జ్యూమింగ్. కాకపోతే మీరు అన్నీ చూడండి. చూస్తే అప్పుడు మనకి ఎక్కడ ల్యాండ్ అవుతాం? రాలో ల్యాండ్ అవుతాం. మరి రాలో ల్యాండ్ అయినప్పుడు మరి ఇంకొకటి మనకు రిలేషన్ కనిపిస్తుంది. ఏది? గుణవృద్ధులు. ఇక్కులకు ఎన్నులు వస్తాయి అనేది. ఆ ఎన్నుల్లో ఏం కనిపించింది? రా కనిపించిందా? బాగు అది. ఇంకా చూడండి, ఇక్కడ ఏమైతుంది మనకి? సార్వధాతుకం కానీ ఆర్ధధాతుకం కానీ ఉంటే ఉపధాలో ఉన్నటువంటి ఇక్కు వర్ణానికి గుణవృద్ధులు జరుగుతాయి అని చెప్పుకున్నాం. అంటే రికారానికి గుణం ఏంటి? అర్ అర్. అర్రులో ఏం మిగిలింది మనకి? ఏం కనిపిస్తుంది? కావలసిన వాటిల్లో రా కనిపిస్తుందా? తర్వాత కనిపిస్తుంది. వృద్ధి ఏంటి మరి రికారానికి? ఆరు ఆరు. ఇందులో ఏం కనిపిస్తుంది? రా కనిపిస్తుందా? రా అంటే ఇప్పుడు నన్నులో రా కనిపించింది, గుణం చేస్తే రానే కనిపించింది. దేనికి? రికారానికి. తర్వాత వృద్ధి చేస్తే రానే కనిపిస్తుంది. అర్థమైందా? అంటే మరి ఇప్పుడు ఈ అమ్మలో నుంచి ఏం తీసుకోవాలని మన అర్థమవుతుంది మనకి? ఆ ఉచ్చారణ స్థానాలను బట్టి అది ఇచ్చారు అక్కడ. అర్థమైందా? అవును. సో అదనమాట. అంటే ఈ రి అనేది ఆ అచ్చుల్లో ఉన్న రీకి ఏమి ఆదేశము అంటే ఏం చెప్తాం మనము? రా. అంతే. అర్థమైందా? హా. సో ఇక్కడ ఈ ఉందనుకోండి, ఒకవేళ ఈ ఉంటే ఏం ఆదేశం తెచ్చుకుంటారు? ఇప్పుడు హరి శబ్దం చూడండి. హరి శబ్దానికి ఏమన్నాము? యా అన్నాము. హర యహ ఏమన్నాము? ఈ ఉంటే యా వచ్చిందనేది అర్థమైందా? అవును. సో అట్లా అన్నమాట. తెలుస్తుందా మీకు? తెలుస్తుంది. అది ఇక్కులు ఉన్నప్పుడు ఎన్నులు వస్తున్నప్పుడు కూడా ఈకారానికి యకారము. అవునా? తర్వాత ఉకారానికి వకారం. అకారము, రికారానికి రకారం. అది రకారం. సో అంటే ఎన్నులకి సంబంధించిన దానిలాగా ఉంది. కానీ మరి అమ్ములో నుంచి తీసుకురావాలి మనం. అవునా? అవును. వేటికి? ఈ రెండిటికే. స్రెజ్, అంటే రిష్. అమ్మ అంప్రత్యాహార వర్ణంలోని అక్షరాలు అన్ని చూడాలి. అంతే. ఏ స్రెజ్ దృశ్యకి మాత్రమే ఇది కదా. కాబట్టి ఇంకా దీంట్లో తెలిసిందంటే ఇందులో కూడా అంతే కదా. ద్ర ద్ర వస్తుంది. ఈ షకారానికి షకారాంత ధాతువులకి ఏమన్నాము? షా అన్నాము. సో ఇప్పుడు షా వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఏం కావాలి? షడోహ హసి. తాగు మళ్ళీ కా వస్తుంది. అంతే అంతే. మళ్ళీ కా వస్తుంది. కా వచ్చిందంటే మళ్ళీ సకారం షకారం అవుతుంది. ముని గారు, మీ దగ్గర నుంచి చాలా శబ్దం వస్తుంది. సో ఇప్పుడు మనకి షా తర్వాత సా ఉంది. అవునా? ఇక్కడ ఈ షా ఏమైపోయింది? అది కా అయింది కదా. సో కా అయింది కాబట్టి మళ్ళీ ఇది షా అయింది. కా షా కలిపితే క్ష అయింది. సో అప్పుడు ఏమైంది? ద్రక్ష్యతి. ద్రక్ష్యతి, స్రక్ష్యతి. అర్థమైందా? ఓకే. టు మస్ జో. ఇది ఇంతే. 90 వరకు ఇందులో ఇంతే ఉన్నాయి. తర్వాత 91 నుంచి వేరే ఫైల్లో ఉంటాయి అన్నమాట. ఇది ఈ టు మస్ జులో ఏమైపోయింది? మస్ జు. మస్ జు ఏం మిగిలిందండి దాంట్లో? అనుబంధ లోపాలు చేస్తే మిగిలింది
మస్ట్ మస్జ్. ఇప్పుడు మస్జ్లో మనకి సకారం కనిపిస్తుంది, జకారం కనిపిస్తుంది. అవునా? ఏం కనిపిస్తుంది? సకారము సకారం, జకారము అంటే మనకి ఏం అర్థమవుతుంది అక్కడ? సతు అంటే షట్ అక్కడ అంతే. సతు చెప్పండి. షచు సతు షచు. షచు ఆ, సతు సతు తర్వాత షచు. షచు అంటే ఏంటిది? సత్తు మారాలి. అంటే ఈ సకారం అనేది దేనిగా మారాలి? షకారంగా మారాలి. షకారంగా మారాలి. అవునా? సో అప్పుడు ఏమైపోతుంది అది? మష్ ఏమవుతుంది? మస్ట్ మష్ జ ఇలా అయింది. మళ్ళీ తర్వాత ఆ షకారం ఏం కావాలి మరి? ఇక్కడ షకారం షకా కనిపిస్తుంది. ఏంటిది అది? షకారం షకారం కనిపించిందంటే షచు. షచు సో మళ్ళీ జ అంటే మళ్ళీ ఇది కూడా షచునే. అప్పుడు ఆ సూత్రం పనికిరాదు. అవునా? పనికొస్తుందా? పనికిరాదు. తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇది షా అనేది దేంట్లో వస్తుంది? జల్లి వర్ణమేనాది? ఇది షకారం, షకారం జల్వన్ జల్లి వర్ణం. సో ఇది జల్. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? జల్లుని తీసుకురావాలి. ఇక దానికి రిలేటెడ్ ఏముంది? ఇది జషేనా? ఇది అంటే దానికి చివరిగా ఏముంది? దాని పక్కన ఏముంది పరంగా? ఝష్. 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 ఇవి రిలేటెడ్వి తీసుకొచ్చుకోవాలి మనం. ఓకే. సో ఝల్ ఝష్ కరెక్టేనా? ఇక్కడ జల్ అనగానే ఏంటి? 4 3 ఇది వర్గీయ వర్ణం కాదు కాబట్టి లు అన్నాము. లు అన్నామంటే షషసర్ లో హల్ అంటున్నాం. అంటే షా వచ్చిందా అందులో? వచ్చింది కాబట్టి అది జల్. తర్వాత ఝష్ అన్నాము. సో ఝష్ అనగానే ఇప్పుడు ఇది వర్గీయ వర్ణం ఇది కాబట్టి వర్గీయ వర్ణం ఎందులో ఉంటుందో చూడండి. అది ఎన్నోది? మూడోది. సో ఇప్పుడు 4 3 2 1 కదా. ఇవి వచ్చేవేంటివి? అవునా? అంటే ఝష్లో ఏముంది? 3 ఉందా? మీరు ప్రత్యాహారాలు మంచిగా నేర్చుకోవాలండి. జషనగానే ఏమొస్తుంది, జల్లగనగానే ఏమొస్తుంది అనేది తెలియాలి. అదే అవును. ప్రత్యాహారాలు వస్తే మనకి అంతే. నేను స్టార్ట్ పెట్టిందే ప్రత్యాహారాలతో. ప్రత్యాహారాలు అయ్యే. అయితే జల్ జష్ 2 ఉన్నాయి. సో అప్పుడు ఈ జల్లి వర్ణం ఎలా మారాలి? జలాం జషి ఏముంది? జలాం జసి జష్ జషి. జషి. ఒకటిగా. ఒకటి కాదు, జష్ అంటున్నాం. జష్ అంటే ఏంటి? జ అంటే ఏంటండి? 3 3గా మారాలి. అర్థమైందా? సో మూడో వర్ణం ఏంటిది? అసలు అది వర్గమే కాదు. సో వర్గమే కానప్పుడు ఏం చేస్తాం మరి? ఉచ్చారణ స్థానాలు చూస్తాం. ఏంటిదా ఉచ్చారణ స్థానము? షకారం వచ్చేది అది తాలు స్థానం. అది షా అనేది తాలు. తాలు స్థానం ఏంటిది చెప్పండి? ఏమేమి వస్తాయి లెటర్స్? ఇచు యశానాం తాలు. ఏమన్నాము? రుచి యశానాం తాలు. ఇచు రిచు కాదు, ఇచు. ఇచు ఇచు య ష. ఓకే. సో అవన్నమాట. అంటే ఇప్పుడు మనకున్న షా ఉందా? ఉంది. ఆ షా యొక్క స్థానము ఎక్కడుంది? వీటిల్లో ఉంది. సో మరి వీటిల్లో ఉన్నప్పుడు మనకి జష్ అనగానే ఏం కావాలి? జ అంటే వర్గీయ వర్ణం. సో వర్గీయ వర్ణానికి రిలేటెడ్ ఏంటిది? ఈ చు యా. మూడిట్లో ఏంటిది? చు అనేది చవర్గం. వర్గం చవర్గం. ఇది. అవునా? సో అందులో మరి చవర్గంలో ఏది రావాలి? జష్ రావాలి. జష్ అంటే ఏంటి? మూడవది. అర్థమైందా? సో మూడోది. సో మూడోది ఏంటిది అందులో చవర్గంలో? జాని. సో ఇప్పుడు ఏంటి? మష్జ్ అనేది ఏమైపోయింది? అది మజ్జ్ అయింది. ఏమైంది అది? మధ్య అయింది. ద్విత్వాక్షరం లాగా కనిపిస్తుంది, కాకపోతే అది మధ్య అయింది కదా. అర్థమైందా అంతవరకు? అర్థమైంది. తర్వాత ఇప్పుడు మనం ఏమన్నాము? ధాతువు ఏంటిది అది? టుమష్జో కదా. టుమష్జో అన్నాం. అంటే టుమష్జ్ అంటే మస్జ్ అనే ధాతువు వచ్చింది. ఈ మస్జ్ ధాతువుకి మనకి ఇక్కడ పరంగా ఏముంది? ఇప్పుడు పర కండిషన్ చూడాలి. అర్థమైందా? ఉంటది. ఇంకొకటి పరంలో చా ఉంటాయి కదమ్మా. అవును. తర్వాత ఇంకొక సూత్రం వస్తుంది. ఈ మస్జ్ అనే ధాతువుకి ఒక సూత్రం ఉందన్నమాట.
ఈ ధాతువుకి మష్ అనే ధాతువుకి నకారం వస్తుంది అని చెప్తుంది. అది ఏం చెప్తుంది? నకారం నకారం వస్తుంది. సో నకారం రావాలి అంటే ఈ జల్లు వర్ణం ఏదైతే ఉందో, ఈ జల్లు వర్ణం ఏంటి? జా అనా? ఈ జల్లు, ఇప్పుడు జల్లు వర్ణానికి మస్ జ ఇది ఉంది కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది జల్లు వర్ణం. ఓకే, ఈ జల్లు వర్ణానికి మస్జ్ ధాతువు ఏదైతే ఉందో దాంట్లో ఈ రెండిటికి మధ్యలో ఏం రావాలంటుంది? ఇది కూడా జల్లే, అది కూడా జల్లే కదా. ఇది జల్లు, ఇది జష్ అనా? అంతేనా? సో వాటికి తర్వాత వాటికి ఏం రావాలని చెప్తుంది? అది మధ్యలో నుమ్మాగమం వస్తుంది అని చెప్తుంది. ఏమొస్తుందని చెప్తుంది? నుమ్మాగము. నుమ్మాగమం. మరి నుమ్మాగమం ఎక్కడ పెడతాము? ఎక్కడ పెడతాము? జనరల్గా చివరి అచ్చు తర్వాత పెడతాం. కానీ ఇక్కడ ఏం కానీ ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ ఏం చెప్తుంది? జల్లు, జల్లు ఆదిగా ఉన్నటువంటి ఏదైతే ఉందో ప్రత్యయం, మనకి ప్రత్యయాన్ని చూసుకుంటే ఏముంది? స్యా, అవునా? స్యా ప్రత్యయం. సో జల్ ఆదిగా ఉన్నటువంటి ప్రత్యయమేనాది? అవును. సో కాబట్టి దానికి నుమ్మాగమం వస్తుంది అని చెప్తున్నారు. ఓకే, మరి ఆ నుమ్మాగమం మస్జిలో ఎక్కడ పెట్టాలి అంటే ఈ మకారం తర్వాత పెట్టాలి కదా. మాలో ఉన్నటువంటి అచ్చు ఏదైతే ఉందో దాని తర్వాత నకారం రావాలి, అవునా? కానీ ఇక్కడ ఈ సూత్రం ఏం చెప్తుంది? మస్జి, మస్జ్ తర్వాత నష్ అనే ధాతువుకి ఈ నుమ్ముని ఎక్కడ పెట్టాలంటుంది? ఈ రెండు ఏవైతే ఉన్నాయో, ఈ హల్లులు ఉన్నాయి చూడండి, ఈ రెండు హల్లులు, ఆ హల్లులకి మధ్య పెట్టుకో అని చెప్తుంది. అది అర్థమైందా? సో అప్పుడు ఏమైపోయింది? అది మస్ న, అదే మజ్. మస్ న తర్వాత జ ఇలా అయింది, అవునా? అయిందా లేదా? అయ్యింది. సో అందులో మరి ఇది పెట్టడానికి కారణం ఏంటి చెప్పండి? నా పెట్టడానికా? పాణిని గారు చెప్పారు కాబట్టి పెట్టాం. అంతే. సో తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి సకారం ఎక్కడ కనిపిస్తుంది? సంయోగంలో కనిపిస్తుంది, అవునా? సకారం ఎక్కడ కనిపిస్తుంది? సంయోగం. సంయోగంలో కనిపిస్తుంది. సంయోగములో ఉంటే, సంయోగములో ఉన్న సకారానికి ఏమైతుంది? లోపం జరుగుతుంది. సో అప్పుడు ఏమైంది? మనకి మిగిలింది ఏంటి? మంజ్. మంజ్. సో ఈ జకారం కనిపిస్తుంది, అప్పుడు ఈ నకారం ఏమైపోతుంది? నశ్చ పదాంతస్య జలి, అపదం. ఇది మంజ్ అనేది అది అపదం కదా. సో కాబట్టి ఏమైపోతుంది? డాట్, అనుస్వారం. అనుస్వారం, మళ్ళీ అనుస్వారంకి పరసవర్ణం. అప్పుడు ఏమైంది? అది అప్పుడు వకారంగా మారింది. పంచమాక్షరం, చవర్గం యొక్క పంచమాక్షరం. సో అప్పుడు అదేమొస్తుంది? మంజ్. తర్వాత ఇది జా కనిపిస్తుంది, జాకి ఏం చేస్తాం మనము? జా అనేది ఏంటి? చవర్గం. అది చవర్గం ఏమైతుంది? సవర్గంగా మారుతుంది. సో అప్పుడు ఏమైంది? అది మంగ్